వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన పుస్తకం అన్లాక్ క్లాసెస్. ఈ పుస్తకంలో ఉన్న టాపిక్స్ గురించి, రిలేటివ్ క్లాస్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మనం రీసెంట్గా నౌన్ క్లాస్ను స్టార్ట్ చేసాం. లాస్ట్ క్లాస్లో మనం వాట్తో ప్రారంభమయ్యే రిలేటివ్ క్లాసెస్ను, నౌన్ క్లాస్ను డిస్కస్ చేసాం. ఈరోజు వేరే WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రారంభమయ్యే నౌన్ క్లాస్ను ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే వెన్, వేర్, వై, హౌ ఈ పదాలతో ప్రారంభమయ్యే నౌన్ క్లాస్ను ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, క్లాస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ అని. నౌన్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక స్టార్టింగ్ వర్డ్ ఉంటుంది, WH వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ప్రెడికేట్ అంటే వర్బ్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఉండవచ్చు. మొదటగా కొన్ని క్లాజెస్ తీసుకుందాం. తర్వాత ఈ క్లాజెస్ను సెంటెన్స్లో ఉపయోగిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్లాజెస్ తీసుకుందాం. దీని యొక్క స్ట్రక్చర్ WH వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. క్లాజెస్ చూడండి. మీరు ఎక్కడికి వెళ్తారో, వేర్ యూ గో ప్రజెంట్లో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళారో, వేర్ యూ వెంట్. మీరు ఈ పని ఎందుకు చేశారో, వై యూ డిడ్ ఇట్. ఆమె ఎందుకు వచ్చిందో, వై షీ కేమ్. ఆమె ఈ పని ఎలా చేస్తుందో, దీన్ని ఎలా చేస్తుందో, హౌ షీ డస్ ఇట్. మీరు ఎవరిని కలిశారో, హూమ్ లేదా హూ యూ మెట్. మోడర్న్ ఇంగ్లీష్లో హూ వాడతారు. హూమ్ యూ మెట్ లేదా హూ యూ మెట్. మీరు ఎవరి బ్యాగ్ తీసుకున్నారో, హూస్ బ్యాగ్ యూ టుక్. మీరు ఏ కోర్స్ చదివారో, విచ్ కోర్స్ యూ స్టడీ. ఇవన్నీ కూడా క్లాజెస్. మొదటగా వేర్ యు గో ప్రజెంట్లో ఉంది. ఇది ప్రజెంట్లో ఉండొచ్చు, పాస్ట్లో ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఈ క్లాజెస్ను నౌన్ క్లాజెస్ లాగా సబ్జెక్ట్గా ఉపయోగిస్తాం, ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లాగా కూడా ఉపయోగిస్తాం, చివరగా సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ లాగా ఉపయోగిస్తాం. మనకున్న జనరల్ స్ట్రక్చర్, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్లో ఉన్నట్లయితే, పాస్ట్లో ఉన్నట్లయితే వాజ్, వర్, ఫ్యూచర్లో ఉన్నట్లయితే విల్ బి, షల్ బి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మీకు ఈ సెంటెన్స్లో ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో, ఈ సబ్జెక్ట్ ఉన్న ప్లేస్లో ఈ నౌన్ క్లాస్ను ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా మనం చూస్తుంటాం సబ్జెక్ట్ అనేది ఒక వర్డ్ లేదా 2 వర్డ్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఉపయోగించే సబ్జెక్ట్ ఏదైతే ఉందో క్లాస్ రూపంలో ఉంటుంది. క్లాస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఇక్కడ నౌన్ క్లాస్ యొక్క స్ట్రక్చర్ స్టార్టర్ WH వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కడికి వెళ్తారనేది ఎవరికి తెలియదు. వేర్ యు గో ఇస్ నాట్ నోన్ టు ఎనీవన్. మీరు ఎక్కడికి వెళ్ళారనే విషయం ఏదైతే ఉందో అది కాంట్రావర్సీ అయ్యింది. వేర్ యు వెంట్ బికేమ్ కాంట్రావర్సీ. మీరు ఎక్కడికి వెళ్ళారనే విషయం ఏదైతే ఉందో అది కాంట్రావర్సీ అయ్యింది. మీరు దీన్ని ఎందుకు చేశారు అనేది విషయమే కాదు, ముఖ్యమైనది కాదు, ఇంపార్టెంట్ కాదు. వై యు డిడ్ ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అయితే మీరు ఎందుకు చేశారనేది మాత్రం ముఖ్యమైనది. బట్ హౌ యు డిడ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆమె ఎందుకు వచ్చిందన్న విషయం ఏదైతే ఉందో ఆసక్తికరంగా ఉంది. వై షీ కేమ్ ఈజ్ క్యూరియస్. ఆమె ఈ పని ఎలా చేస్తుందనేది అందరిలో టెన్షన్ను క్రియేట్ చేసింది. ఆమె ఈ పని ఎలా చేస్తుందనే విషయం ఏదైతే ఉందో ఈ విషయం అందరిలో ఒక టెన్షన్ను క్రియేట్ చేస్తుంది. హౌ షీ డస్ ఇట్ క్రియేట్స్ టెన్షన్ అమాంగ్ ఎవ్రీవన్. ఆమె ఈ పని ఎలా చేస్తుందనేది అందరిలో ఒక టెన్షన్ను క్రియేట్ చేసింది. మేబీ ఆ కష్టమైన పని ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాము. హౌ షీ డస్ ఇట్ క్రియేట్స్ టెన్షన్ అమాంగ్ ఎవ్రీవన్. ఆమె ఈ పని ఎలా చేస్తుంది అనేది అందరిలో టెన్షన్ను క్రియేట్ చేసింది. మీరు ఎవరిని కలిశారనేది విషయం అనడానికి మ్యాటర్ అంటాం. మ్యాటర్ అనేది వర్బ్ అండి. హూ యు మెట్ మ్యాటర్స్ లేదా హూమ్ యు మెట్ మ్యాటర్స్. whom you met అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసాం. whom you met matters.
మీరు ఎవరు బ్యాగ్ తీసుకున్నారనే విషయం ఏదైతే ఉందో ఇంకా అన్ఆన్సర్డ్గానే మిగిలిపోయింది, ఇంకా వాటికి జవాబు రాలేదు. హూస్ బ్యాగ్ యు టుక్ రిమైన్స్ అన్ఆన్సర్డ్. మీరు ఎవరు బ్యాగ్ తీసుకున్నారనే విషయం ఏదైతే ఉందో ఇంకా అన్ఆన్సర్డ్గానే మిగిలిపోయింది. హూస్ బ్యాగ్ యు టుక్ రిమైన్స్ అన్ఆన్సర్డ్. మీరు ఏ కోర్స్ తీసుకున్నారనేది ఆ విషయం ఏదైతే ఉందో మీ శాలరీ డిసైడ్ చేస్తుంది. విచ్ కోర్స్ యు స్టడీడ్ డిసైడ్స్ యువర్ శాలరీ. సో అర్థమైందండి. మనం ఇంతకుముందు ఏదైతే క్లాసెస్ డిస్కస్ చేసామో, ఏదైతే క్లాసెస్ తీసుకున్నామో ఆ క్లాసెస్ను ఇక్కడ నౌన్ క్లాసెస్ లాగా సబ్జెక్ట్గా ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని వాటిని ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తాం. మనకున్న స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇప్పుడు క్లాసెస్ అన్నీ కూడా ఆబ్జెక్ట్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారనే విషయం నాకు తెలుసు. ఐ నో వేర్ యు గో ఎవ్రీడే. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారనే విషయం ఆమెకు తెలుసు. షీ నోస్ వేర్ యు వెంట్ ఎస్టర్డే. మీరు దీన్ని ఎలా చేస్తారనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు నో హౌ యు డూ దిస్. ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పింది. షీ టోల్డ్ వేర్ షీ వెంట్. ఆమె ఎక్కడికి వెళ్ళిందనే విషయం ఏదైతే ఉందో ఆమె చెప్పింది. షీ టోల్డ్ వేర్ షీ వెంట్. మీరు ఈ పని ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ షుడ్ డూ దిస్. మీరు దీన్ని ఎలా చేయాలి, హౌ యూ షుడ్ డూ దిస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ షుడ్ డూ దిస్. వాళ్ళు షార్ట్ టైంలో ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దే ఎక్స్ప్లెయిన్డ్ హౌ దే కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం లేదా ఇన్ సచ్ షార్ట్ టైం. వాళ్ళు ఈ షార్ట్ టైంలో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయగలరో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అర్థమయ్యే కదండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లాజ్ రూపంలో ఉన్నాయి, నౌన్ క్లాజ్ రూపంలో ఉన్నాయి. క్లాజ్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్, నౌన్ క్లాజ్ యొక్క స్ట్రక్చర్ స్టార్టెడ్ వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. సో అర్థమయ్యే కదండి. ఇప్పుడు ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తాం. ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి, ఆబ్జెక్ట్ కన్నా ముందు ప్రిపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్, వర్బ్, ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కన్నా ముందు ఒక ప్రిపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. అంటే క్లాస్ కన్నా ముందు ఒక ప్రిపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. నేను ఆలోచిస్తున్నాను దేని గురించి, మీరు ఇది ఎందుకు చేశారు అని. ఐ థింక్ అబౌట్ వై యూ హ్యావ్ డన్ లైక్ దిస్. మీరు ఇలా ఎందుకు చేశారనే విషయం పైన నేను ఆలోచిస్తున్నాను. ఐ థింక్ అబౌట్ అనేది ప్రిపోజిషన్, దాని తర్వాత క్లాజ్ ఉపయోగించాం. ఐ థింక్ అబౌట్ వై యూ హ్యావ్ డన్ లైక్ దిస్. మీరు ఇలా ఎందుకు చేశారనే విషయం ఏదైతే ఉందో నేను వాటి గురించి ఆలోచిస్తున్నాను. అతడు వర్రీ అవుతున్నాడు వాళ్ళ అబ్బాయి ఫైనల్ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడని. హీఈస్ వరీడ్ అబౌట్ అనే ప్రిపోజిషన్, తర్వాత క్లాజ్ వాడుతున్నాం. హీఈస్ వరీడ్ అబౌట్ హౌ హిస్ సన్ పర్ఫార్మ్స్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్. పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, లుక్ ఇంటూ చేస్తున్నారు, దాని గురించి తెలుసుకున్నారు. ద పోలీస్ లుక్డ్ ఇంటూ హౌ ద థీఫ్ స్టోల్ ద గోల్డ్ ఫ్రమ్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో నుంచి ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో ఆ గోల్డ్ని ఎలా దొంగిలించాడనే విషయం పైన వాళ్ళు ఆరా తీస్తున్నారు. లుక్ ఇంటూ అంటే ఆరా తీయడం, తెలుసుకోవడం, లుక్ ఇంటూ చేస్తున్నారు. ద పోలీస్ లుక్డ్ ఇంటూ హౌ ద థీఫ్ స్టోల్ ద గోల్డ్ ఫ్రమ్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో నుంచి ఉన్న గోల్డ్ను ఆ దొంగ ఎలా దొంగతనం చేశాడని దానిపైన వాళ్ళు ఆరా తీశారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళు దాన్ని ఆరా తీశారు. లుక్ తర్వాత ఇంటూ వాడాం, ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడాం. ఇది ఒక ఫ్రేజల్ అవ్వండి లుక్ ఇంటూ అనేది. చివరగా మనం ఎలా రెస్పాండ్ అవుతామనే విషయం పైన వాళ్ళు చింతిస్తున్నారు. దే ఆర్ వరీడ్ అబౌట్ హౌ వి విల్ రెస్పాండ్. వాళ్ళు వరీ అవుతున్నారు దేని గురించి, దే ఆర్ వరీడ్ అబౌట్ హౌ వి విల్ రెస్పాండ్. మేము ఎలా రెస్పాండ్ అవుతాం అనే విషయం పైన వాళ్ళు వర్రీ అవుతున్నారు. దే ఆర్ వరీడ్ అబౌట్ హౌ వి విల్ రెస్పాండ్. సో అర్థమయ్యాయి కదండి. సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా ఉపయోగించాం. ఇక్కడ చూడండి, ప్రతి క్లాస్ ముందు ఏదో ఒక మనం ప్రిపోజిషన్ వాడాం, అబౌట్ వాడాం, తర్వాత ఒక దాంట్లో ఇంటూ వాడడం జరిగింది. సో అన్నీ కూడా ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా ఉపయోగించడం జరిగింది. చివరగా
సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్. సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి, సబ్జెక్ట్ యొక్క వివరణ సాధారణంగా మనం నౌన్ లేదా అడ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ యొక్క వివరణ ఏదైతే ఉందో క్లాజ్ రూపంలో ఉంటుంది. సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ క్లాజ్ రూపంలో ఉంటుంది. దీనికి స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ యామిజార్, ప్రజెంట్లో లింకింగ్ వర్బ్స్, పాస్ట్లో వాజ్ వర్, ఫ్యూచర్లో విల్ బీ ప్లస్ క్లాజ్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లేదా సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఇక్కడ నౌన్ క్లాస్ కాబట్టి స్టార్టర్ WH వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఒక 3-4 సెంటెన్సెస్ చూద్దాం, ఒక 2-3 సెంటెన్సెస్ చూద్దాం. ద క్వశ్చన్ ఈజ్, ప్రశ్న ఏమంటే ఈ టీంను ఎవరు లీడ్ చేస్తారు? ద క్వశ్చన్ ఈజ్ హూ విల్ లీడ్ ద టీమ్. ప్రశ్న ఏమంటే ఈ టీంను అతడు ఎలా లీడ్ చేస్తాడు? ద క్వశ్చన్ ఈజ్ హౌ హీ విల్ లీడ్ ద టీమ్. క్వశ్చన్ ఏంటంటే ఇంకో సెంటెన్స్. క్వశ్చన్ ఏంటంటే ఈ షార్ట్ టైంలో వాళ్ళు ప్రోగ్రామ్కి ఫండ్స్ ఎలా రైజ్ చేస్తారు? ద క్వశ్చన్ ఈజ్ హౌ దే విల్ రైజ్ ద ఫండ్ ఫర్ ద ప్రోగ్రామ్ ఇన్ సచ్ షార్ట్ టైం. డిబేట్ ఏంటంటే ద డిబేట్ ఈజ్ విచ్ ఫుడ్ ఈజ్ బెస్ట్, వెజ్ ఆర్ నాన్ వెజ్. విచ్ ఫుడ్ ఈజ్ బెస్ట్. డిబేట్ ఏంటంటే ఏ ఫుడ్ మంచిది, వెజ్జా లేకపోతే నాన్ వెజ్జా. The debate is which food is best, veg or non-veg. ఇంకా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయండి, మీకు కావాలనుకున్నట్లయితే యూ కెన్ పర్చేస్ అవర్ బుక్. సో అర్థమైంది అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.